అక్కడ ప్రత్యేక విమానాలు రెడీ చేసి ఓ 25, 50, 100 ఇరాన్కి పంపించి ఏర్పాటు చేస్తే బెటర్. మనకి ఆ విధంగా స్నేహము బలపడుతుంది, అట్లాగే ఉపయోగం ఉంటదేమో. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు అర్జెంటుగా ఇరాన్ ప్రేమికులు బాగా పెరిగిపోయారు. మాకు అవకాశం ఇస్తే మేము వెళ్ళిపోయి అక్కడ ట్రంప్ని చంపేస్తాం, ఇజ్రాయెల్లో నెతన్యాహుని చంపేస్తామని రోడ్ల మీద నినాదాలు చేసేస్తున్నారు. అదే మైకుల ముందు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాపం అట్లాంటి వాళ్ళందరికీ కోరిక తీరిస్తే సరిపోతుంది కదా. అట్లాగే ఇరాన్ని ప్రేమిస్తాం, భారత్ని ద్వేషిస్తాం అంటున్నటువంటి వాళ్ళందరికీ అయ్యా బాబు మీరందరూ ఇరాన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి ఆ ఏర్పాట్లు ఏదో చేస్తే మనకి దరిద్రం వదులుతుంది. అదే సందర్భంలో ఇరాన్ వాళ్ళకి బలం వస్తుంది కదా. వాళ్ళకి పాపం వాళ్ళ దేశంలో ఇట్లా ప్రాణాలు అర్పించే వాళ్ళు గరువయ్యారు, వాళ్ళు వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. మనోళ్ళు అయితే కనుక అమెరికా బాంబు వేస్తుంటే హే రా నా మీద నన్ను చంపు, మా కొమైని శిష్యుడిని నేను అని చెప్పి గర్వపడతారు అనుకుంటా. అట్లాగే ఈ మహిళలు అర్జెంటుగా ట్రంప్ను పాపం వచ్చేసేసి నా పీక పీసుకే అని ట్రంప్ అడుగుతాడు అనుకుంటున్నట్టున్నారు. లేదా వీళ్ళని అమెరికాకైనా పంపిస్తే, లేదా ఇజ్రాయెల్కైనా పంపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో చంపబోయి వీళ్ళు చవడం ఈ దరిద్రం అన్న వదులుతుంది. ముందు అసలు దేశంలో ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తిండి తింటూ మత పెచ్చతో ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవడు బతుకాడు బతుకుతుంటే ఏదన్నా కనుక వాళ్ళని విమర్శించినప్పుడు తప్పయ్యా అంటే హిందువులేమో మత పెచ్చగాళ్ళ. ఇక్కడ ఇలాగ వాగేటటువంటి కారు కోతలు కూసేటటువంటి వాళ్ళందరూ దేశోద్ధరకులు, సెక్యులరిస్ట్ల. సిగ్గు శరం లేని వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం.